పేషెంట్ ఏ పొజిషన్ ఉందో అర్థమైతే లేదా. మొత్తం ఎంత ప్రేస్ చేసినా కూడా దొరకట్లేదు. పోతే మేడం ఏమంటుంది, లోపల బేబీ కనిపించలేదు కదా, ఎక్కడుందో తెలుస్తలేదు అని చెప్పి అంటుంది. చార్మికి థర్డ్ మంత్ పడ్డదని చెప్పి ఎన్టీ స్కానింగ్ కోసం హాస్పిటల్ వెళ్ళినాం. అయితే లాస్ట్ టైం చెప్పినా కదా, ఇట్లా పాపకు లోపల ఉన్న పాపకు గ్యారంటీ లేదని చెప్పింది మేడం అని చెప్పి. అయితే లాస్ట్ టైం చార్మికి చాలా ఇబ్బంది అయినందుకు హాస్పిటల్ వెళ్ళినాం, బ్లడ్ టెస్ట్ చేయించినాం. ఏమైందంటే చాలా వీక్ ఉన్నది, అమ్మాయికి బాగా రెస్ట్ కావాలని చెప్పి చెప్పడం వల్ల చార్మిని నేను వాళ్ళ ఇంటికి పంపించిన. ఒక 1 వీక్ ఉన్నది, తర్వాత వచ్చిన తర్వాత థర్డ్ మంత్ పడిన తర్వాత ఎన్టీ స్కానింగ్ ఉంటుంది కదా, పోయి చూపిద్దామని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళినాం. మేడంకి ఇట్లా ఎన్టీ స్కానింగ్ ఉంటుంది కదా, ఎప్పుడు చూపెట్టమంటారు అని చెప్పి డేట్ చెప్పమని అడిగితే, అయ్యో లాస్ట్ టైం వచ్చింది మీరే కదా, ఇట్లా బేబీ మంచి లేదన్నది, మరి రెస్ట్ తీసుకున్నావమ్మా, నీకు ఇంకా రెస్ట్ కావాలా, ముఖం మిగుకపోతుంది చూసుకో అని చెప్పి అన్నది. అవును మేడం, మరి మళ్ళీ ఏమన్నా బ్లడ్ టెస్ట్కి ఇట్లా చేపిస్తారా లేదా డైరెక్ట్ ఎన్టీ స్కానింగ్ అంటే, లేదు డైరెక్ట్ ఎన్టీ స్కానింగ్ చూపించుకోండి, ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉన్నా అందులో కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఇలా మెడిసిన్ వాడాలి అని చెప్పి చూద్దాం, మీరైతే ఎన్టీ స్కానింగ్ తీపించుకోండి అని చెప్పి మేడం చెప్పింది. సో ఎన్టీ స్కానింగ్ అని పోయినాం. కానీ నా లైఫ్లో మాత్రం ఇంత టెన్షన్ ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళేను ప్రామిసుకొని చెప్తున్నా, ఒక్కసారి కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయినాయి. నా లైఫ్లో కూడా ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేను. నా గుండె అయితే ఇట్లా ఒక్కసారి ఇట్లా ఆగిపోయింది. అసలు ఏమైందంటే, మేము పోయినాం, హాస్పిటల్ వెళ్ళిన తర్వాత పోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నది మేడం, చెక్ చేస్తుంది కదా, చెక్ చేస్తే బేబీ కనిపిస్తలేదట. బేబీ ఎక్కడుందో కనిపిస్తలేదు, బేబీ పొజిషన్ ఏర్పడతలేదు అని చెప్పి అన్నది. ఒక్కసారి దీని గుండె జారిపోయింది. నిజంగా అసలు ఎంత భయమైందంటే, అమ్మా మస్తు భయపడ్డా. అట్లా మేడం చెప్పింది, నీకు ఆ పొజిషన్ కనిపిస్తలేదంటే ఆడందరికీ తొందర స్కానింగ్లు అయిపోతున్నాయి, నాకేమో భయం అవుతుంది, నాకేమో కనిపిస్తలే అంటుంది మేడం. మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. మేము అక్కడ వీడియో కూడా తీసినాం, ఏమైంది ఏం కదా అన్నది. సో అది కూడా చూడండి, ఎందుకంటే ఇవన్నీ చెప్పిన మాటలన్నీ మీరు అబద్ధం అనుకుంటారు. సో వీడియో చూస్తే కొద్దిగా నిజమేందో అబద్ధమేందో తెలుస్తుంది కాబట్టి వీడియో కూడా చూడండి. ఆ తర్వాత ఏమైంది అన్నది ఇంకా కంటిన్యూ చేద్దాం. మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి. చాలామంది అన్నారు నన్ను, అక్క నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి, నీ స్కిన్ డల్ ఇంకా డ్రై అవుతుందని చెప్పి. నాకు కూడా అదే టెన్షన్ ఉండే, ఏం చేయాలి, ఏం ప్రొడక్ట్స్ వాడాలని చెప్పి. అప్పుడే నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక యాప్ గురించి అయితే తెలిసింది. ఆ యాప్ ఏంటంటే ఈ క్యూఆర్ స్కిన్ యాప్ అన్నట్టు. ఈ యాప్లో మనం డైరెక్ట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ తోటే క్లియర్గా మాట్లాడవచ్చు మన ప్రాబ్లం గురించి, మన స్కిన్ ఏ టైప్, ఏం ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో వాళ్ళైతే మన ఫోటోని క్యాప్చర్ చేసుకుంటారు, మనకి స్కిన్ మీద ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది, పింపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రాబ్లం ఏందని చెప్పి వాళ్ళు ఒక మార్క్ చేసుకుంటారు. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఒక ట్రీట్మెంట్ కిట్ పంపిస్తారు. సో నాకు వచ్చిన కిట్ అయితే చూపిస్తాను చూడండి. ఇది అన్నట్టు నాకు వచ్చిన కిట్. ఇది క్యూర్ స్కిన్ సెన్సిటివ్ ప్రో క్లెన్సర్, ఇది ఫేస్ వాష్, ఇది ఫస్ట్ యూజ్ చేయాలి. అండ్ ఇది SPF 40 సెరమైడ్ అండ్ సన్ స్క్రీన్, ఇది సెకండ్ యూజ్ చేయాలి. ఈ జెల్ వచ్చేసి థర్డ్ యూజ్ చేయాలి. ఇది నాకైతే ఇదే మెయిన్, ఎందుకంటే నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మాత్రం ఇదేంటంటే నైట్ టైం యూజ్ చేసుకోవాలి. సో నైట్ ఇట్లా పెట్టుకొని పడుకోవాలన్నట్టు. ఇది ఇంకా ఫేస్ మాస్క్. సో ఈ ఫేస్ మాస్క్ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి పెట్టుకోవాలి. అందరికీ ఒకే రకం ప్రొడక్ట్స్ అయితే రావు. నా ప్రాబ్లంకి తగ్గట్టు నా కిట్ వచ్చింది, వేరే ప్రాబ్లంకి తగ్గట్టు వేరే వాళ్ళకి వేరే కిట్స్ రావచ్చు. ఇదేంటంటే స్కిన్ కేర్ గురించే కాదు, హెయిర్ కేర్ గురించి కూడా. ఇందులో లేడీసే ఉండాలని కాదు, జెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళు డాక్టర్తో మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టు అన్నీ చెప్పుకోవచ్చు. ఇది ఇంకా హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ తోటన్నా మనకు కంఫర్టబుల్ ఉన్న లాంగ్వేజ్ తోటి డాక్టర్తో మాట్లాడవచ్చు. డాక్టర్స్ కూడా వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తారు. కిట్ వచ్చేసి మాకు 2200 ఉంది. సో డిస్కౌంట్ తోటి 1700 పడింది.
సో మీరు కూడా ఎవరన్నా క్యూర్ స్కిన్లో జాయిన్ అయ్యి యాప్లో జాయిన్ అయ్యి ఎవరైతే మీ ప్రాబ్లం ఉందో స్కిన్ గురించి హెయిర్ గురించి డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్ ఇచ్చిన టైంలో మాది కూపన్ కోడ్ ఉంటుంది రంజిత్ 100 అని. మా కూపన్ కోడ్ యాడ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరెవరికైతే స్కిన్ హెయిర్ ప్రాబ్లం ఉన్నాయో వెంటనే అయితే క్యూర్ స్కిన్లో జాయిన్ అయ్యి మేడంతో అంటే మేడం और సార్ తోటి డెర్మటాలజిస్ట్ డాక్టర్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి. అండ్ మా కూపన్ అయితే యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నాకైతే స్కిన్లో చేంజెస్ అనిపిస్తున్నాయి. చూడండి, ఇంతకుముందు ఇక్కడ మొత్తం చాలా బ్లాక్గా ఉంటుండే, ఇప్పుడైతే కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇదేంటంటే ట్రస్టెడ్ అన్నట్టు క్యూర్ స్కిన్ యాప్. ఇందులో సర్టిఫైడ్ డాక్టర్సే ఉంటారు, డెర్మటాలజిస్ట్ డాక్టర్స్. సో మీరు ఏం టెన్షన్ పడకుండా యాప్ డౌన్లోడ్ చేసి మీ ప్రాబ్లం ఏముందో డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి మీకు తగ్గట్టు కిట్ మీకు పంపిస్తారు. సో ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ డెలివరీ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు అయితే మనకు ఒక చార్ట్ లిస్ట్ ఇస్తారు. ఏ ప్రొడక్ట్స్ ఏ రోజు యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఏ టైంకి యూజ్ చేయాలని చెప్పి ఒక మొత్తం లిస్ట్ ఉంటుంది. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. మేడం రాగానే చార్మి లోపలికి వెళ్ళింది. చార్మి లోపలికి వెళ్ళినాక వెంటనే నాకు ఫుల్ టెన్షన్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం మేడం గ్యారంటీ లేదని చెప్పింది కదా, దానివల్ల ఇప్పుడు స్కానింగ్లో ఏమొస్తుందేమో అని చెప్పి టెన్షన్ అయితే మొదలైపోయింది. ఏమైంది? ఫస్ట్ ఏమో తినకున్నా సరే చాయ్ తాగి రండి చాలు అన్నారు. తర్వాత మళ్ళీ ఏమో టిఫిన్ చేసి రండి అన్నారు. ఏందో ఏమోపా అని చెప్పి టిఫిన్ అయితే చేసి వచ్చినాం. వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి అనేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. కానీ చార్మి బయటకు వచ్చి చెప్పిన మాటకు ఒక్కసారి గుండె జారిపోయింది. ఏంది? అవుతుందో కాదో చెప్పలేము. పొజిషన్ ఏ పొజిషన్ ఉందో అర్థమైతే లేదా. మొత్తం ఎంత ప్రేస్ చేసినా కూడా దొరకట్లేదు. ఆ మాట చెప్పిన తర్వాత కథం అయిపోయిందిరా దేవుడా అని చెప్పి ఒక్కసారి గుండెలపైన చేతేసుకున్నా. కొద్దిగా వాకింగ్ చేయి, అటు ఇటు వాకింగ్ చేయి కొద్దిగా. అలా ఒక గంటన్నర తిరిగినాక తర్వాత మేడం ఇంటికి వెళ్తే అనే టైంకి ఒకసారి చేసిపోదామని చెప్పి పిలిచింది. ఇక అప్పుడు చార్మి తిరిగి వచ్చి చెప్పిన మాట ఒక్కసారి బ్లష్ అయిపోయినా. చూసిర్రా, లోపల ఉన్నది పాపనో బాబో తెలియదు కానీ ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ పెట్టింది మమ్మల్ని. పిచ్చలమైన దెబ్బకి నేను చెప్పేమనుకున్నా అంటే నాకు ఏదన్నా బాధ వచ్చినా కానీ సంతోషం వచ్చినా కానీ ఫస్ట్ ఎవరికైనా చెప్పబుద్ధి అవుతుంది. నేను వెంటనే గిట్లా మేడం కనిపిస్తలేదు అన్నాకనే అమ్మ గిట్లా మేడం కనిపిస్తలేదు అమ్మ అని చెప్పి చెప్పాలనిపించింది మా అమ్మకు. బట్ ఏంటంటే అద్దు మళ్ళీ టెన్షన్ పడుతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మరి బేబీ మొత్తంకి కనిపిస్తుందా కనిపించదా, మరి మేడం ఏమంటుందో చూద్దామని చెప్పి నేనైతే దేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నా. ఫస్ట్ టైం ఏమో టిఫిన్ చేసి రమ్మన్నది, సెకండ్ టైం ఏమో ఫుల్ వాటర్ తాగు వాష్రూమ్ పో అన్నది, తర్వాత ఫుల్ వాకింగ్ చేయన్నది. అదంతా చేసిన తర్వాత లాస్ట్కి చూసిరు కదా, లాస్ట్కు పడ్డది ఫోటో. పడ్డాక తర్వాత నాకు ఒక్కసారి కళ్ళ నిండా వాటర్. చార్మిని అడగండి, ప్రామేసుకొని చెప్తున్నా, బట్టి చెప్తలేను. కళ్ళ నిండా వాటర్. ఎందుకంటే టెన్షన్, ఒకటేసారి టెన్షన్ అయ్యి ఒక్కసారి ఏం కాదు బేబీ కనిపించింది అనేసరికి అమ్మ బతికించినావు దేవుడా అని చెప్పి ఇక దేవుని మొక్కుకుంటూ చార్మినేమో హగ్ చేసుకుంటూ ఇక చెప్పలేనంత ఆనందం. మళ్ళీ ఇంకొక టెన్షన్ ఏముందంటే మరి మేడం ఏమో అప్పుడు అన్నది, అట్లా ఏమన్నది గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి అన్నది. మరి లోపల బేబీ ఎట్లుంటుంది ఏమన్నా అని చెప్పి అనుకున్నా. కానీ ఏంటంటే అన్ని విధాలుగా మంచిగా ఉంది అని చెప్పారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. ఇదంతా తక్కువ ఉందని చెప్పి అంటే కొద్దిగా వీక్నెస్ ఉన్నావు కాబట్టి నువ్వు నీ హెల్త్ని మంచిగా కాపాడుకుంటేనే బేబీ అనేది మంచిగా ఉంటుంది. 3 నెలలు అవ్వగానే ఇంకా కంప్లీట్ అయింది బేబీ ఎప్పుడు మంచిగా ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఏ రోజు ఎట్లా తిరుగుతుందో తెలియదు. సో నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఫ్రూట్స్ అవి ఇవి తినుకుంటూ ఉండు, హెల్తీగా ఉండు, ఏ ఆలోచనలు పెట్టుకోకు, నిద్ర కూడా మంచిగా, టెన్షన్స్ పెట్టుకోకు. ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా నువ్వు మంచిగా ఉంటేనే లోపల కూడా బేబీ మంచిగా ఉంటుందని చెప్పి మేడం కూడా ధైర్యం చెప్పింది. సరే మేడం, థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇక మేడంకి థ్యాంక్ యూ చెప్పి వచ్చేసినాం. ఇప్పుడు మాకు ఫస్ట్ పాప అప్పుడు స్కానింగ్ ఇట్లా చూడంగానే కనిపించింది, అంతేం టెన్షన్ లేకపోతుండే. కానీ ఇప్పుడు సెకండ్ టైంలో మీకు ఇట్లా కనిపించట్లేదు అది ఇది అని అంటే నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. ఆమె డాక్టర్ ఇంకా 2-3 సార్లు అన్నది, నీకు కనిపిస్తలేదు, నువ్వు అక్కడ వెయిట్ చేయన్నది. నా ముందున్న ఆమె నా తర్వాత ఉన్న వాళ్ళు అందరూ చూపించుకొని వెళ్ళారు. మళ్ళీ నా గురించి ఆ డాక్టర్ వెయిట్ చేసింది, మళ్ళీ అమ్మాయి వచ్చిందా రాలేదా అని చెప్పుకుంటా. ఫస్ట్ దానికి కూడా నాకు అట్లనే అయితే కొంచెం ధైర్యం ఉంటుండే. ఫస్ట్ పాపకు మంచిగా ఉండి ఇప్పుడు సెకండ్కి ఇట్లా ఉంది ఏందని చెప్పి దేవుడా అని చెప్పుకొని నేను లోపల దేవునికి మొక్కుకోవడం, దేవుడా కనబడాలి అని చెప్పి. అంటే మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కాలే.
ఒకవేళ వాళ్ళకు అయితే వాళ్ళు మాతో షేర్ చేసుకుంటే మాకు అర్థమవుతుండే, ఓహో ఫస్ట్ అయితే కనిపించదు, తర్వాత మెల్లగా అటు ఇటు నడిచిన తర్వాత కనిపిస్తుంది అని చెప్పి మాకు తెలిస్తే ఎవరైనా చెప్తే అర్థమవుతుండే. మా ఫ్యామిలీలో కానీ మన బయట కానీ ఎవ్వరు కూడా మాకు చెప్పలేదు, మాకు తెలియదు. సో మాకు దానికి టెన్షన్ అన్నట్టు, లోపల బేబీ ఉన్నది. కొంతమందికి ఏంటంటే బేబీ ట్యూబ్లో ఫామ్ అవుతుంది, ట్యూబ్లో ఫామ్ అయితే ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అట్లా ట్యూబ్లో ఫామ్ అయిందా అని చెప్పి అదొక టెన్షన్ ఉండే. బేబీ ఏమో లోపల ఉన్నది, ప్రెగ్నెంట్ అయింది, అన్నీ ఓకే, కానీ లోపల బేబీ ఎందుకు కనిపిస్తలే అని చెప్పి మాకు టెన్షన్. అంటే బేబీకి బాగా తిని నడిచి వాటర్ తాగితే అప్పుడు మంచిగా ఏమంటారు మూమెంట్స్ ఇస్తారని అర్థం. మీరు కూడా ఇది కూడా మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే, మీరు కూడా ఇలా అయితే టెన్షన్ పడకండి. ఇక టెన్షన్లో ఎవరికి ఏమయ్యేది తెలియదు, అందుకే టెన్షన్ పడకండి. మేడం చెప్పినట్టుగా కొద్దిగా తినడం కానీ, వేడివేడిగా తినడం, వేడివేడిగా తింటే అప్పుడు మూమెంట్స్ కదులుతాయి. వేడివేడిగా తినడం కానీ, వాటర్ ఎక్కువ తాగడం కానీ, అటు ఇటు వాకింగ్ ఎక్కువ చేయడం కానీ చేస్తే ఓకే అవుతుంది అని చెప్పింది. మీరు కూడా టెన్షన్ పడకుండా అలాగనే చేయండి. ఇక ఇప్పుడు మా అమ్మకైతే నేను చెప్పలేను, ఇలా అయిందని చెప్పలేను. ఇప్పుడు వెళ్ళి జస్ట్ అమ్మ గిట్లా అయింది, బేబీ కనిపిస్తలేదట అని చెప్పుదాం. అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. అమ్మా ఎన్టీ స్కానింగ్ అయినాం కదా, పోతే మేడం ఏమంటుంది, లోపల బేబీ కనిపించలేదు కదా, ఎక్కడుందో తెలుస్తలేదు అని చెప్పి అంటుంది. ఎంత చెక్ చేసినా కనిపిస్తలేదు అంటే, మేడం ప్రెగ్నెంట్ అయినా మేడం 3 నెలలు అవుతుంది కదా, మరి అట్లెందుకు కనిపించలేదు అంటే ఏమో అంటుంది. ఏమో ఫస్ట్ ఇట్లా తీస్తారు కదా స్కానింగ్, అట్లా తీసినప్పుడు కనిపిస్తలేదు నీకు, పక్కన కూర్చో అని చెప్పి అన్నది. ఒక 10 నిమిషాల వరకు అట్లనే కూర్చున్నా. నా ముందు వచ్చిన వాళ్ళు వెనుక వచ్చిన వాళ్ళు అందరికీ చూసింది. మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు నాకు కనవాలే. మళ్ళా తినేసి రాపో అని చెప్పింది. తిని కాఫీ తాగి రాపో అంటే తాగేసి వచ్చిన. ఇక చూసింది అయినా కూడా కనబడతలేదు. కనిపించలేదు. ఏం చేసిర్రు మీరు మరి బేబీకి ఇట్లా? అందరికి కనబడుతుంది. ఇదే ప్రెగ్నెంట్ 3 నెలల వాళ్ళకి అందరికి కనబడుతుంది, నీకు కనబడదు చెప్పు. అంటే కొద్ది మందికి లోపల ట్యూబ్ అంటూ ఏమో ఉంటుందట, అలా కూడా పోతుందట. ఇదేం కథ అయిపోయింది. ట్యూబ్ లో కూడా బేబీ ఫామ్ అవుతుంది అని చెప్పిండే. మరి అందులో అట్లా ఉంటే మరి ఇంకా కష్టమే ఉంటది. ప్రాబ్లం అవుతుంది. అట్లుంటే ఏంటంటే ట్యూబ్ లో పెరుగుతుంది అన్నట్టు, పగిలిపోతుంది. పెరుగుతుంటే అది పగిలిపోయి ఉంటుంది. అది పెద్ద కథ ఉంటుంది దానికి. అసలు ఏ హాస్పిటల్కి ఎల్లకి ఎందుకు ఏర్పడతలేదు అట్లా? ఫస్ట్ బాబాకి ఏదైతే స్కానింగ్ తీపించినా అన్నీ తీపించిన ఇప్పుడు కూడా సేమ్ డాక్టరే. సేమ్ డాక్టర్ అయితే ఆ మేడంకి చూడొస్తుందా చూడరాదా ఇద్దరు? ఏమో మరి ఫస్ట్ టైం చూసింది, సెకండ్ టైం మళ్ళా వాష్రూమ్ వచ్చి నడిచి రాకు అని చెప్పి 2-3 సార్లు 3-4 సార్లు అయింది. అయినా అట్లయితే ఎట్లమ్మా, నాకు టెన్షన్ అవుతుంది. 3 నెలలకు ఏ పిండమైనా పిండంగా కనిపిస్తుందమ్మా, కొట్టుకుంటుందని అంటారు. అది కరెక్టే, కానీ ఈ మేడం గిట్ల ఎందుకు చెప్తుంది? వేరే హాస్పిటల్కి పోదాం మరి, పోదామా? గట్ట చెప్పింది మరి మేడం. అంటే అందరికి ఒక తీరు, నీకు ఒక తీరు, నీకు కనబడతలేదంటే 3 నెలలు అయింది, మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ కథ ఏంది మరి నాకు అర్థం అవుతుంది. అమ్మా కథ ఏందని కాదు, ఆ మేడం అలా కనిపిస్తే చెప్తే, లేకపోతే అందరికి మిషన్ పని చేస్తుంది కానీ మనకి మిషన్ పని చేయదా చెప్పు? గట్ల కనబడదురా, నువ్వే చెప్పు మరి ఎందుకు కనబడదు? కాదు, అట్లా కనిపించకపోతే వేడివేడిగా వస్తువులు ఏమన్నది నువ్వు కదిలినట్టు అవుతుంది అని అంటారు డాక్టర్లు అయినా, మేమైనా ఎవరన్నా అంటారు. అట్లా తినలేవా నువ్వు? ఏదన్నా తిన్నా, దోశ తిన్నా, కాఫీ కూడా తిన్నా. వేడివేడి తిన్నా, వేడిగానే తిన్నా. తిన్నగానే ఏర్పడలేదా? తిన్నా కూడా కనిపించలేదు. మాకు గట్టెట్లా అవుతుంది నాకు అర్థం కాదు. అందరికీ ఇంకా 2 నెలలు వెళ్ళిందంటే ఒక్కరోజు పట్టగానే కన్ఫర్మ్ అని చెప్తారు, నీకెందుకు చెప్తలేరు అట్లా? అదే నాకు అర్థమవుతుంది, అర్థం కాకనే ఏమో. ఇదేం చిత్రం. కనిపిస్తుందా? కనిపించలేదు, కనిపిస్తుంది అనిపిస్తుంది, పిండం కదిలినట్టు అనిపిస్తుంది, ముద్దలు ఎక్కువ అనిపిస్తుంది, అమ్మ కొట్టుకుంటుందని సుఖం చెప్తారు. ఒకేలా కనబడకపోతే నువ్వు నీళ్ళు తాగిరాపో, ఏదైనా వేడి తినరా అని చెప్తే తినచ్చిన వాళ్ళకి ఇట్లా కదిలినట్టు మంచిగా ఉంది పిండం అని చెప్తారు. 2 నెలలు వెళ్ళిందంటే 3 నెలల్లో ఏ డాక్టర్ అని చెప్తాడు. ఈ కథ ఎందుకు నాకు అర్థం అవుతలేదు. మరి ఎట్లా రేపు మా అమ్మ కాదు, అది ప్రెగ్నెంటా నీటి బుగ్గలు నాకు అర్థమవుతుంది. మన ఊళ్ళో సుఖ ఒక అమ్మాయికి ఎట్లా జరిగింది తెలిసేనా? ప్రెగ్నెంట్ కాకపోతే అలా టెస్ట్లో ఎందుకు వస్తుంది అమ్మా ప్రెగ్నెంట్? మాట వింటావా? మన ఊళ్ళో ఎట్లా జరిగిందంటే నెల నెలకు ఎడయి పెట్టుకుందో ఎట్లా పెట్టుకుందో నేను డాక్టర్ల పేరు చెప్తలేను. అసలు ఎళ్ళకేందో తెలుతలేదు, బగ్గ సికి వేసిరో సికి వేయలేదో తెలుతలేదు. కానీ నీకు ప్రెగ్నెంట్ అనుకుంటా గోళ్ళు ఇచ్చిరు 9 నెలలు అయింది. ఇంత కొత్త అయింది. ఇంత అయిన వాళ్ళే మొత్తం 9 నెలల ప్రెగ్నెంట్ అయింది.
అయినా వాళ్ళు ఇక ఇయ్యాలో రేపు డెలివరీ అయితే 9 వెళ్ళి 10 పడ్డాయి. 10 పడ్డ వాళ్ళు ఇంకా డెలివరీ అయితే లేదు. మరి ఒక పరి పోయి హాస్పిటల్కి పెట్టుకుందాం అని పోయింది. పోయిన వాళ్ళ కథ ఎట్లా జరిగింది గుర్తేనా? మొత్తం సగాయి చెప్తే పిండం లేదు, పిండం లేదు, పాప లేదు. అరే గిట్టెట్లా జరిగింది అని మొత్తం స్కానింగ్ ఇస్తేనే అన్ని ప్రెగ్నెంట్ లేక కడుపు అన్ని నీటి బుగ్గలే, ఒక్కొక్కటి కింద కింద అయింది. ప్రెగ్నెంట్ లేదు ఇక ఆమెనేమో ప్రెగ్నెంట్ కావచ్చు, నెల నెల గోళీలు మందులు ఆడింది. ఆయనే వాళ్ళు మరి ఫస్టే రోపట మీద క్యానింగ్ తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, ఆడటం మంచిది. నీ కూర ఏం చేసింది, పైసలు ఏడబోతాయి అని ఇక చిన్న గోళీలు ఇక మంచిగా ఉందా లేదా అని చీపెట్టుకున్నదో లేదో నెల నెల గోళీలు తెచ్చుకుందో అది ఎట్లా చేసిందో మనకు తెలియదు, పోయిందో లేదో మనకు తెలియదు. ఇక తెలియక నీటి బుగ్గలు పెంచుకుని డెలివరీ కానీ పోతే అమ్మ నీకు ప్రెగ్నెంట్ ఏడుంది, అది కడుపు అని నీటి బుగ్గలే, అవి ఆపరేషన్ చేసి తీయాలా లేకపోతే నీ పానం పోతుంది, ఇట్లా పలిగిపోయి నీ పానం పోతుంది అని చెప్పారు. ప్రెగ్నెంట్ లేదు ఏం లేదు, ఒక్క మస్తు డబ్బులు ఖర్చు అయిపోయింది. అవసరం ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు రేపు పోదామా? పోవాలి ఇక. కనబడతలేదు అన్నప్పుడు మనం పోకపోతే ఎట్లుంటుంది? మన ఊళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం జరిగింది, పానం పోతుండే. మనం పోవాలి హాస్పిటల్కి పోయి ఏదన్నా మనం చూపెట్టుకోవాలి. ఇప్పుడు పోవుడు అచ్చుడు చీపెట్టుకోవడం లేదు, కరెక్ట్ చీపెట్టుకోక మందులు గోళీ అని తెచ్చుకొని చిన్న మోసంగా చిన్న చరిత్రలో అదిగా ఆ ముచ్చట మనకేం వద్దు కానీ చూపెట్టి మన పాప, అయ్యో మన పాపని చూపెట్టు. వచ్చింది ఫస్ట్ అంటే అమ్మ మేము ఎంత టెన్షన్ పడ్డామో జర నానమ్మ నువ్వు కూడా టెన్షన్ పడ్డా. అమ్మా నిజంగా చెప్పుడైతే మేడం అన్నది ఫస్ట్ టైం కనిపిస్తలే అన్నది, సెకండ్ టైం కనిపిస్తన్నది, థర్డ్ టైం కూడా కనిపిస్తలేదు. ఫస్ట్ ఏమో నువ్వు టిఫిన్ చేసి రాపో అన్నది, సెకండ్ ఏమో బాగా నీళ్ళు తాగి రాపో అన్నది, థర్డ్ ఏమో వాష్రూమ్ పోయి రాపో అన్నది, మళ్ళీ నువ్వు బాగా వాకింగ్ చేసి రాపో అన్నది. అట్లా లాస్ట్కు 4 సార్లు సతాయించి లాస్ట్కి వచ్చింది. అది బక్క పుట్టువాడి కదా, ఏర్పడలేదు వచ్చి త్వరగా, ఏం తినదు ఎక్కువ తినదు కాబట్టి బక్కడి పుట్టువాడు కాబట్టి జల్ది ఏర్పడలేదు. టెన్షన్ కింద మరిపించారు నన్ను. ఎందుకంటే మా ఊళ్ళే 9 నెలలైనా ప్రెగ్నెంట్ ఏర్పడక నీటి బుగ్గలు తయారై పెద్ద ఆపరేషన్ అయింది. పిండం కాదు ఏం కాదు, మొత్తం నీటి బుగ్గలు ఆపరేషన్ వేసిర్రు. ఆ ప్రాబ్లం ఏడైందని నాకు అదే దడుపు అన్నది పాను. అట్లా దేశం మీద ఎవరికి కాలేదు. అప్పుడు మనం వీడియో షాల్ చేయలేము, ఇంకా అప్పుడైతే ఇట్లా తీసి పెట్టేది మందికి. అంత ప్రాబ్లం జరిగింది మా దగ్గర వాళ్ళకి. మేము షాక్ తిన్నట్టుగానే మా అమ్మ కూడా ఆ వార్త చెప్పంగానే షాక్లో ఉండిపోయింది. అట్లెందుకు కనిపించదని చెప్పి అమ్మకే కాదు మాకే కాదు ఎవరికైనా సరే సడన్లీ ఆ మాట వినంగానే అనిపిస్తుంది ఏంది అట్లెందుకు కనిపించదని చెప్పి షాక్లో ఉండిపోతారు. కానీ అట్లా ఏం టెన్షన్ పడకుండా కొద్దిగా కూల్గా ఉండి, ఇప్పుడు తెలిసింది కదా కొద్దిగా కూల్గా ఉండి వేడిగా ఏమన్నా తాగుడు కానీ తినుడు కానీ చేసి మళ్ళీ చెకప్ చేయించుకోండి, కనిపిస్తుంది. ఇక కొన్ని తెలిసిన కొద్దీ అనిపిస్తుంది మనకు ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పి. ఇక మాకు కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకోసారి ఏమన్నా ఫ్యామిలీలో కానీ వీళ్ళకి కూడా చెప్పేది ఉంటే చెప్తాం, వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. ఇక ఈ వీడియో అయితే ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.